గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మురళీకృష్ణ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ప్రతి సంవత్సరం 31 మేన ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీ టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో అంచనాల ప్రకారం 80 లక్షల మంది పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల చనిపోతున్నారని, అలాగే ప్రతి 4 సెకండ్స్కి ఒక వ్యక్తి పొగాకు వల్ల చనిపోతున్నాడని అంచనా వేశారు. ఇండియాలో తీసుకుంటే ప్రతి సంవత్సరం 13 నుండి 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అడాల్సెంట్స్లో 40% క్యాన్సర్ టొబాకోకు సంబంధించిన ఉత్పత్తులు కొత్తగా వాడటం మొదలు పెడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఇది మన ఆరోగ్యానికి, ఎకానమీకి, ఎన్వైర్న్మెంట్కి, సొసైటీకి ఎటువంటి మంచి చేయని ప్రమాదం కలిగించే అలవాటు. కాబట్టి వీటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలని చెప్పి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా యాక్ట్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే పిల్లల్లోనూ అడాల్సెంట్స్లోనూ చాలా ఈజీగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పొగకు సంబంధించిన అవగాహన ఉండాలని, వాళ్ళు అటువంటి అలవాటుకి గురవ్వకూడదని చెప్పేసి చాలా యాక్ట్స్ తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో పొగాకు వాడకూడదు. అలాగనే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఓరల్ టొబాకో ఉంటాయో ఇండియాలో చాలా స్టేట్స్లో బ్యాన్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాన్ చేశారు. ఈ పొగాకు సంబంధించిన సిగరెట్లో అలవాటు తగ్గించి వేరే రకమైన అలవాట్లు చేయడం కోసం ఈ సిగరెట్ అనే వేప్ అనే కొత్త విధానం కూడా వచ్చింది. అది కూడా రెగ్యులర్గా సిగరెట్ తాగితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో వీటి వల్ల కూడా అదే ప్రమాదం జరుగుతుందని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే 37 కంట్రీస్తో పాటు భారతదేశం కూడా ఈ ప్రోడక్ట్ వేప్ ఈ సిగరెట్స్ని కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొగాకు సంబంధించిన అలవాటుకి మన పిల్లలు లోనవ్వకుండా మనం కాపాడుకోవాలి. అలాగనే ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే వేరియస్ విధానాల ద్వారా ఈ పొగాకు అలవాటుకి దూరం అవ్వాలి. అలాగనే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పొగాకు సంబంధించిన అలవాటు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని కావాల్సిన స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని క్యాన్సర్ నుండి, హార్ట్ డిజీజెస్ నుండి, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ నుండి, లంగ్ డిజీజెస్ నుండి వాళ్ళు కాపాడుకోవాలని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.